ఎప్పుడూ ప్రోత్సహించదని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా తెరిచారని శాసనసభలో మండిపడ్డారు. కాగా మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బెల్ట్ షాపులను తొలగించాలని సూచించారు. ఇప్పటికైనా బెల్ట్ షాపులు తీసుకొచ్చినాము, మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయము. దానికి సంబంధించి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆదాయం పెంచాలని. వారు అన్ని వారే చేసిండ్రు, బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా. ఈరోజు బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా చెప్పిండ్రు. కానీ అధ్యక్ష, ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు. సార్ నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపుల్ని తీసేయండి. ప్రభుత్వం మీదే ఉన్నది, మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ